హలో అందరికీ, నేను మీ విద్యని. ఈరోజు నేను మీకోసం కడి ఎట్లా వేయాలో చూపిస్తున్నాను. ఎట్లా వేయాలంటే ముందు పెరుగు తీసుకోవాలి, దాంట్లో శనగపిండి వేయాలి. 4 స్పూన్ వరకు శనగపిండి వేసి మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక పక్క పెట్టుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని మంచిగా దాంట్లో నెయ్యి వేయాలి. నెయ్యి వేసి టూ 3 టేబుల్ స్పూన్స్ వేయాలి. నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది ఇందులో, మాకని టేస్ట్ తినడానికి ఇప్పుడు మంచిగా వస్తుంది. దాని తర్వాత నెయ్యి మంచిగా గరం అయినాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా కలుపుకున్నాక ముందు కలిపి పెట్టిన పెరుగు ఇంకా శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కొంచెం పతలా అయినాక మళ్ళీ మన తాలింపులు వేసుకున్నాక ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఉడికితే తొందరగా అది గట్టి అవుతుంది కదా, అందుకే పల్సా ఉంటేమో మనకు తినేటప్పుడు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ ఉంటుంది. అందుకే మళ్ళీ దాని తర్వాత పసుపు, ఉప్పు వేసుకున్నాక మంచిగా కలుపుకొని మంచిగా ఇంకా 2-3 సార్లు మంచిగా బాయిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. అంతే, అయిపోయి. చాలా సింపుల్ చేసుకోవడం ఇది. మళ్ళీ నేనేమనుకుంటున్నా అంటే రేపు నేను గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? కమెంట్ చేసి చెప్పుర్రి. మీకు గెట్ రెడీ విత్ మీ కావాలంటే నాకు చెప్పుర్రి. ఓకే, బాయ్, టాటా, థ్యాంక్ యూ.